అసలు ఎలాంటి ప్రమోషన్ లేకుండా రిలీజ్ అయ్యి కూడా 30 మిలియన్ వాళ్ళకి వెళ్ళిన సాంగ్ ఏదన్నా ఉందంటే అది ఖచ్చితంగా నాన్న హైరానా అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా సాంగ్ ప్రజెంట్ అన్ని భాషల్లో కంప్లీట్గా చూసుకుంటే 30 మిలియన్ వరకు ఉంది. సో ఈ గ్రాస్ ఇంకా ఏ దాన్ని బీట్ చేయాలి? ఆల్రెడీ ఒక 2-3 సినిమాలకు సంబంధించి మెలోడీస్లో అన్నిటిని బ్రేక్ చేసింది. ఇంకా బ్రేక్ చేయాల్సినవి ఏవేవి ఉన్నాయి? అంటే మనకి ఇప్పుడు వచ్చే సాంగ్స్ అన్ని కూడా పాన్ ఇండియా వైడ్ లిరికల్గా సపరేట్గా రిలీజ్ చేస్తున్నారు. సో ఆ పక్క రాష్ట్రాలు మనం పక్కన పెడితే ఫస్ట్ ఇండస్ట్రీలో మనం ఏ పొజిషన్లో ఉన్నాం అనేది చూసుకుంటే కనుక టాప్ 2లో ఉందన్నమాట గేమ్ చేంజర్ సాంగ్. ఆల్రెడీ 1లో రామచ్చ అండ్ టాప్ 2 పొజిషన్లో రామచ్చ అండ్ దమ్ మసాలా 2 ఈక్వల్గా ఉన్నాయి, కొంచెం అటు ఇటుగా ఒక 16-17 మిలియన్ తేడాతో 100K తేడాతో 1,00,000 తేడాతో అటు ఇటుగా ఉన్నాయన్నమాట. సో అది ఆ 24 టైంకి అది మాస్ సాంగ్స్ 2 కాబట్టి ఆ లెక్క అక్కడ అయిపోయింది. సో ఇప్పుడు దాని తర్వాత మన రీసెంట్గా కిసిక్ సాంగ్ ఏదైతే ఉందో అది 27 మిలియన్ కొట్టారనమాట. అంటే దాదాపు 10 మిలియన్ డిఫరెన్స్తో అల్లు అర్జున్ గారు రికార్డ్ పెట్టారు. సో ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళకపోయినా ఇది అసలు ఏ అనౌన్స్మెంట్ లేకుండా వచ్చి నియర్గా 23 పైన మిలియన్ ఫోకస్ చేసి కొట్టిందనమాట. సో ఇది గ్రేట్ అని చెప్పొచ్చు నిజంగా. సో మరి ఒక 24 అవర్స్లో ఇంత వ్యూవర్షిప్ అనేది నిజంగా మన ఆడియన్స్ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అనేదాన్ని నిదర్శనం ఇది. సో సౌత్ ఇండియా లెవెల్లో చూసుకుంటే కనుక ఈ కిసిక్ సాంగ్ కూడా బెస్ట్ ఫస్ట్ ఉన్నట్టే. తర్వాత విజయ్ గారిది విజిల్ పోడ్ అని ఒక సాంగ్ ఉంది గోట్ మూవీలో. సో దాని తర్వాత లిస్ట్లో ఇది వచ్చిందనమాట చెప్పొచ్చు. అది సో టాప్ 3లో అయితే మన నాన్న హైరానా అవుతుంది. మరి నిజంగా జస్ట్ ఇమాజిన్ ఒక సాంగ్ రిలీజ్కి సంబంధించి ఒక ఈవెంట్ పెట్టి లేకపోతే ఒక మంచి పోస్టర్ కానీ ఒక 2-3 సార్లు ఈవెంట్ గురించి మాట్లాడి కనీసం అప్డేట్ కూడా మనకి టైం కూడా చాలా లేట్గా చెప్పారు. మధ్యాహ్నం టైంకి జనాలకు చాలామంది తెలిసింది ఈ సాంగ్ ఇట్లా రిలీజ్ అయిందని. ఇంకోటి అందరికీ పొద్దున తెలిసింది. యాక్చువల్లీ మార్నింగ్ టైమ్స్లో చాలా మంది సోషల్ మీడియాని ఎక్కువ మంది ఫాలో అవ్వరు, కొంతమంది యూట్యూబ్లో చూసుకుంటారు కానీ అందరికీ ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా ఉంటాయి కొన్ని. సో ఇప్పుడు ఏమవుతుందంటే దీనికి చేయాల్సిన ప్రమోషన్ ఆన్లైన్లో జరుగుతుంది కానీ బట్ టైమింగ్ అనేది పర్ఫెక్ట్గా డెవలప్ అవుతుంది. కంటెంట్ ఎక్కడ డిలే అవుతుందో తెలియదు కానీ. సో అంతకుముందు రామచ్చాకి మాత్రం ఈవెంట్ చేశారు, టీజర్ లాంచ్కి ఈవెంట్ చేశారు. సో ఇంకా అన్నిసార్లు చేస్తే బాగోదు అనుకున్నారేమో అని దీన్ని నార్మల్గా వదిలేశారు. రేపు అంజలి గారిది అండ్ ఇంకో సాంగ్ వస్తుంది, అది డైరెక్ట్ థియేటర్లోనే అంట, లిరికల్ వీడియో కూడా లేదు, అది డైరెక్ట్ థియేటర్లో చూడాల్సి వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఈ లోపు ఇంకేం చేయాల్సిందంటే ఇంకో ట్రైలర్ లాంచ్ ఉంది, ఇంకా డోప్ సాంగ్ అనేది యూఎస్ఏలో రిలీజ్ చేస్తారు. సో ఈ ప్రమోషన్ అయితే సరిపోతుంది అనుకుంటున్నారు మూవీ టీం అయితే. మరి అది ఎంతవరకు రీచ్ అయింది? ఈ సాంగ్ అయితే గ్రౌండ్ లెవెల్లో బాగా వెళ్ళిందని చెప్పొచ్చు ఇంత రీచ్ చూసినాక. సో ఇది లాంగ్ రన్లో ఇంకా ముందుకి బాగా వెళ్తుంది సాంగ్ ఇది. సో ఖచ్చితంగా ఈ ఏదైతే ఇప్పుడు ఉన్న మెలోడీస్లో ఈ రోజు అయితే టాప్ ఉంది ఇది. అండ్ నిన్న నుంచి వాళ్ళకి 24 అవర్స్లో వరల్డ్ వైడ్ టాప్ ట్రెండ్లో ఉంది సాంగ్ ఇది. సో ఖచ్చితంగా ఇంకా మంచి రీచ్ అయితే ఈ సాంగ్కి వస్తుంది ఫ్యూచర్లో. సో మూవీ వచ్చేలోపు గట్టి రీచ్ ఉంటుంది. మూవీ తర్వాత కూడా ఆ వీడియో సాంగ్ వచ్చేలోపు దీన్ని చూసి, ఎందుకంటే ఒక ఫెంటాస్టిక్ విజువల్స్ ఇచ్చారు అన్నమాట సాంగ్లో. సో మరి అంత రీచ్ శంకర్ గారి రేంజ్ ఇది, ఆయన పొటెన్షియల్ ఇది అని చెప్పే సాంగ్ అయితే ఇదని చెప్పొచ్చు.